ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం. ఇందులో ముఖ్యాంశం ఏంటంటే ఎదోము అనబడే శేయీరు ఆ ప్రాంతం యొక్క నాశనము గురించి రాయబడింది. ఎదోము యొక్క నాశనము గురించి. ఎదోముపై తీర్పును గూర్చి 25వ అధ్యాయంలో 12 నుంచి 14 వచనాల్లో రాయబడింది. మరి రెండవసారి ఎందుకు ఇక్కడ ప్రస్తావించబడింది అంటే, ఈ తీర్పు భవిష్యత్తులో రాబోయే ఇశ్రాయేలు శత్రువుల తీర్పుకు సాదృశ్యంగా రాయబడింది. ఎదోము యొక్క నాశనం ప్రపంచంలో ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా ఉన్న అన్ని దేశాలపై తీర్పు ఉంది. ఆ తీర్పుకి ఇది సూచన అన్నమాట. ఎదోముపై తీర్పు 3 భాగాలుగా ఉంది. చెప్పబడిన ప్రతిసారి కూడా అప్పుడు నేను దేవుడినైన యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురనే మాటతో ముగిస్తున్నారు. 4వ వచనం, 9వ వచనం, 15వ వచనం. శేయీరు పర్వతం. శేయీరు అంటే ఎదోము యొక్క భౌగోళిక పేరు అన్నమాట. అది మధ్యప్రాచ్యంలో తూర్పు నుండి మృత సముద్రం వరకు ఉన్నటువంటి పర్వత శ్రేణి. ఈ భూభాగంలో ఎదోమీయులు నివసిస్తూ ఉన్నారు. ఎదోమీయులను గూర్చి ఓబద్యా గ్రంథంలో వివరంగా ఉంటుంది. దేవుడు ఎదోమీయులను, ఆ ఎదోమీయులకు శేయీరు మన్య ప్రాంతాన్ని ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చూస్తే, శేయీరులో కాపురం ఉన్న యాసావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండు. వారితో కలహపడవద్దు. ఏలయనగా యాసావుకు స్వాస్థ్యముగా శేయీరు మన్యము నేనిచ్చి ఉన్నాను గనుక వారి భూమిలోనిది ఒక్క అడుగైనను మీకు ఇయ్యను. మీరు రోకలిచ్చి వారి వద్ద ఆహారము కొని తినవచ్చును. రోకలిచ్చి వారి వద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును. అప్పుడు శేయీరులో నివసించు యాసావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి ఏలతు, ఎసోన్గెబెరు, అరాబా మార్గము నుండి మనము ప్రయాణము చేసితిమి. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి విడుదల పొంది వారు కనాను దేశానికి ప్రయాణమైపోతూ ఉండగా, యాసావు సంతానపు వారి పొలిమేరలను దాటి వెళ్ళబోతూ ఉండగా, వాళ్ళు శేయీరులో కాపురం ఉన్నారు. దేవుడు వారికి అది స్వాస్థ్యంగా ఇచ్చాడు. అప్పుడు ఆయన వారితో చెప్పిన మాట ఏంటంటే, మీరు మీ సహోదరులైనటువంటి యాసావు సంతానమైన మీ సహోదరులైనటువంటి వారి యొక్క పొలిమేర మీరు దాడుతున్నారు. వాళ్ళు మీకు భయపడతా ఉన్నారు. కాబట్టి మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండండి. వారితో
కలహపడవద్దు. ఎందుకంటే నేను ఏశావుకు స్వాస్థ్యంగా శేయీరు మన్యాన్ని ఇచ్చాను కనుక వారి భూమిలోనిది ఒక్క అడుగు కూడా నేను మీకు ఇవ్వను. మీరు రోకలిచ్చి వారి దగ్గర ఆహారం కొనుక్కుని తినండి, రోకలిచ్చి వాళ్ళ దగ్గర నీళ్లు సంపాదించుకొని త్రాగండి అని దేవుడు మోషేకి చెప్పాడు. మోషే ఇశ్రాయేలుల సర్వ సమాజానికి ఆ విషయాన్ని చెప్పాడు. అందువల్ల వాళ్ళు ఇశ్రాయేలీలు ఎదోమీయులను ఇబ్బంది పెట్టలేదు. ఇశ్రాయేలీలు ఎదోమీయుల దేశం జోలికి వెళ్ళలేదు. వాళ్ళదేది వీరు ఆశించలేదు. ఎదోమీయులు ఏశావు సంతతి వారు. ఆదికాండం 36వ అధ్యాయం 1వ వచనం చదివితే 1వ వచనం, ఎదోమను ఏశావు వంశావళి ఇదే. ఎదోమను ఏశావు వంశావళి ఇదే. ఏశావుని ఎదోమీయులు, ఏశావు సంతతి వారిని ఎదోమీయులు అంటారు. ఆ అధ్యాయం అంతట్లో ఉంది. ఏశావు ఆదికాండం 36:43 చదివితే ఏశావు ఎదోమీయులకు మూల పురుషుడు. ఏశావు ఎదోమీయులకు మూల పురుషుడు. కాబట్టి ఎదోమీయులు ఏశావు సంతతి వారు అన్నమాట. ఏశావు సంతతి వారు. వారి గురించి తీర్పు ఈ అధ్యాయంలో రాయబడింది. వారి పర్వతాలు నాశనమును గూర్చి ఈ అధ్యాయంలో రాయబడింది. 2వ వచనం, మొదటి 2 వచనాలు. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, శేయీరు పర్వతము వైపు నీ ముఖము త్రిప్పుకొని దానికి మాట ఎత్తి ఇలాగు ప్రవచింపుము. శేయీరు పర్వతం వైపు నీ ముఖము తిప్పుకొని దానికి ఈ మాట ప్రవచించు. శేయీరు పర్వతమా, నేను నీకు విరోధినైతిని అంట. నేను నీకు విరోధిని, నా హస్తము నీ మీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసేదను. ఎదోమీయులు ఏశావు సంతతి వారు దేవునికి విరోధులు. ఎందుకు విరోధులో వాళ్ళలో ఉన్న గుణలక్షణాలు ఏంటో, దుర్లక్షణాలు ఏంటో మనం చూస్తాం. లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని మనం చూస్తే ప్రతి వ్యక్తి కూడా దేవునికి శత్రువే, దేవునికి విరోధులే మనుషులందరూ కూడా. కారణం ఏంటి? పాపమే దానికి కారణం. పాపమే దానికి గల కారణం. మనుషులందరూ దేవునికి విరోధులు. దానికి గల కారణం పాపం. ఎట్లా వచ్చింది పాపం? ఆదామును బట్టి, ఆదాము అవ్వల అవిధేయతే మనకు పాపంలాగా సంక్రమించింది. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోనికి ప్రవేశించింది. ఆదాము పాపే, దేవునికి విరోధి, దేవుని ధిక్కరించినవాడు. అతని సంతతి అయిన మనం దేవునికి విరోధులు. ఆదామును పోలి అందరూ కూడా పాపులే, పాపం చేయకపోయినా సరే. కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. అయితే ఈ పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. మరణం అంటే దేవుని నుంచి ఎడబాటు, శరీరం నుంచి ఆత్మ ఎడబాటు, నిత్యము దేవుని నుంచి ఎడబాటు, అగ్ని గంధకాలతో మండుకొండంలో పాలు పొందడం. దీన్నే మరణం అంటారు. అయితే
మనము శత్రులమై ఉండగా, దేవునికి విరోధులమై ఉండగా, మనలను సమాధానపరచుటకు, తనతో సమాధానపరుచుకొనుటకు, తిరిగి తన బిడ్డలుగా స్వీకరించుటకు, పోగొట్టుకున్న సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించుటకు దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మరణానికి అప్పగించాడు. మరి ఆయన యందు మనం విశ్వాసం ఉంచుట ద్వారా మరలా తిరిగి ఆయనతో మనం సమాధానపరచబడగలము. క్రీస్తునందు మాత్రమే మనం తండ్రితో సమాధానపరచబడి ఉన్నాము. కాబట్టి విరోధులైనటువంటి మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. విరోధమైనటువంటి మానవుడు మొదట పతనమైనప్పుడే దేవుడు ఆ మానవుణ్ణి మళ్ళీ తిరిగి తన యొద్దకు తన కుమారులుగా స్వీకరించుటకు ఈ రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి మనల్ని అంగీకరించబడాలంటే దేవుడు మాత్రమే నిన్ను నన్ను అంగీకరించాలి. ఆయన మనల్ని అంగీకరించాలి అంటే మన యందు ఆయన పట్ల విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే ఆయనే దేవుడని, ఆయనే రక్షకుడని, ఆయన మాత్రమే నన్ను అంగీకరించగల సామర్థ్యం గలవాడని, నా క్రియల వల్ల ఏది జరగదని, దేవుడు మాత్రమే నన్ను అంగీకరించేవాడు గనుక నా కొరకు తన కుమారుని పంపాడని, ఆ యేసయ్య సిలువలో నా కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, పునరుత్థానుడై తిరిగి లేచాడు గనుక ఆయన మరణం నా కొరకే, ఆయన సమాధి నా కొరకే, ఆయన పునరుత్థానం నా కొరకే అని ఎందరైతే విశ్వసిస్తారో వాళ్ళందరూ కూడా తిరిగి దేవునితో సమాధానపడతారు. ఆదాము ద్వారా మనం ఏం చేయకుండానే మనం ఎలా పాపులం అయ్యామో, మనమేమి చేయనవసరం లేకుండా యేసుక్రీస్తులో మరలా మనం పరిశుద్ధులుగా దేవునితో సమాధానపడడానికి కారకులుగా మరి దేవుడు మనల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉచితంగానే మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. కాబట్టి మానవులందరూ విరోధులే. శేయీరు పర్వతం, ఇక్కడ ఎదోమీయులకు ఆయన విరోధి అంటున్నాడు. ఎదోమీయులకు విరోధి అయి ఆయన వారిని ఏం చేయబోతున్నాడో చెబుతున్నాడు. 3వ వచనం, నా హస్తము నీ మీద చాపి నిన్ను పాడు చేస్తాను, పాడుగా చేయబడద్ది శేయీరు ప్రాంతం. 2వది, నిర్జనముగా చేయబడుతుంది. 3వ వచనంలోనే ఉందన్నమాట. నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసేదను. 4వ వచనం 3వ మాట, ఎడారులుగా చేసేదను, నీవు నిర్జనముగా ఉండునట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసేదను. 6వ వచనం, నా జీవముతోడు నేను నిన్ను రక్తముగా చేసేదను, రక్తము నిన్ను తరుమును, రక్తము నీకు ఇష్టమైన గనక రక్తమే నిన్ను తరుమును, రక్తముగా చేయుట. 7వ వచనం, వచ్చువారును పోవువారును లేకుండా అందరిని నిర్మూలన చేసి నేను శేయీరు పర్వతమును పాడుగాను నిర్జనముగాను చేసేదాను, అందరినీ నిర్మూలము చేస్తాను. 8వ వచనం, అతని పర్వతములను హతమైన వారితో నింపుదును, కొండలలో లోయలలో వాగులలో ఖడ్గము చేత వారు హతులై కూలుదురు, హతమైన వారితో వారిని నింపుతాను. తర్వాత 9వ వచనం, నేను యెహోవాను ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు నీ పట్టణములు మరలా కట్టబడకుండా ఎల్లప్పుడూ పాడుగా ఉండచేసేదను, ఎల్లప్పుడూ పాడుగా ఉండజేస్తాను. మొదటిది పాడుగా చేయబడుట, నిర్జనముగా చేయబడుట, ఎడారిగా చేయబడుట, రక్తముగా చేయబడుట, నిర్మూలము చేయుట, హతమైన వారితో నింపుట,
మరలా ఇక ఎన్నటికీ కట్టబడకుండా పాడు చేయబడుట. ఇది వారికి శిక్ష. ఎవరికి? ఎదోమీయులకు. మరి వారి నాశనమునకు గల కారణాలేంటి? వాళ్ళు ఏం చేశారు అనే విషయాన్ని చూస్తే, వారు దేవునికి విరోధులు. అంటే దేవుని ప్రజలకు విరోధులు అంటే వాళ్ళు దేవునికి కూడా విరోధులే. దేవుని ప్రజలకు విరోధులు అంటే వాళ్ళు దేవునికి కూడా విరోధులు. ఎలా విరోధులయ్యారు వాళ్ళు? 5వ వచనం. ఇశ్రాయేలీల ఎడల ఎడతెగని పగ కలిగి వారి దోష సమాప్తి కాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమునకు అప్పగించితివి. ఇశ్రాయేలీల ఎడల ఏం కలిగి ఉన్నారంటే వీళ్ళు ఎడతెగని పగ కలిగి ఉన్నారు. ఎడతెగని పగ కలిగి ఉన్నారు. అది మొదటి విషయం. రెండవది 10వ వచనం. యెహోవా అక్కడ ఉండినను ఆ 2 జనములను ఆ 2 దేశములను మనము వాటిని స్వాధీనపరుచుకుందాము రండి అని నీవు అనుకుంటే, ఇశ్రాయేలీల 2 దేశాలు అంటే ఇశ్రాయేల్ దేశం, యోధా దేశం. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఆ 2 దేశాలు మనయే, మనం వాటిని స్వాధీనపరుచుకుందాం. దేవుడు వారిని ఎంతగా ప్రేమించాడు. సేయీరు ప్రాంతాన్ని వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఆ దేవుని పిల్లల మీద వీళ్ళ పగ కలిగి వాళ్ళ దేశాన్ని స్వాధీనపరుచుకోవాలని చూశారు. ఇంకేం చేశారు వాళ్ళు? ఆ 2 దేశాలను మనం స్వాధీనపరుచుకుందాం రండి అని బయలుదేరారు. మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వస్తూ ఉండగా యాసావు సంతానమైన నీ సహోదరులతో నువ్వు కలహపడొద్దు, సేయీరు ప్రాంతాన్ని వారికి స్వాస్థ్యంగా ఇచ్చాను అని దేవుడు వారి ఎడల ఎంత ప్రేమ చూపినా సరే, యోధా ఇశ్రాయేలు దేశాలు 2 మనవే, మనం వాటిని స్వాధీనపరుచుకుందాం అనుకున్నాం. 11వ వచనం. నా జీవముతోడు నీవు వారి ఎడల పట్టిన పగ వలన వారికి చూపిన అసూయ చొప్పున క్రోధము చొప్పున నేను నీకు తగిన పని చేసి నిన్ను శిక్షించటం వలన వారికి నన్ను నేను తెలియపరుచుకుందును. అసూయ కలిగి ఉన్నారంట. నీవు వారి ఎడల పట్టిన పగ వలన, అసూయ వలన, క్రోధము చొప్పున అసూయ కలిగి ఉన్నారు, క్రోధము చూపిస్తూ ఉన్నారు. 12వ వచనం. అవి పాడైనవి, మనకు ఆహారముగా అప్పగింపబడినవని నీవు ఇశ్రాయేల్ పర్వతం గురించి పలికిన దూషణ మాటలన్నీ యెహోవానగు నాకు వినబడెను. దూషణ మాటలు అవి పాడైపోయి మనకు ఆహారముగా అప్పగించబడతాయి. దూషణ మాటలు. ఇంకా 13వ వచనం. పెద్ద నోరు చేసుకుని మీరు నా మీద విస్తారముగా ఆడిన మాటలు నాకు వినబడెను. దేవుని మీద విరోధంగా మాట్లాడారు. దేవునికి విరోధంగా పెద్ద నోరు చేసుకుని. ఇంకా మనం చూస్తే 15వ వచనంలో ఇశ్రాయేలుల స్వాస్థ్యము పాడైపోవుట చూచి నీవు సంతోషించితివి. అంటే వాళ్ళలో ఏముందండి? పగ ఉంది. ఇతరులని నాశనం చేసి ఆక్రమించుకోవడం ఉంది. అసూయ ఉంది. విపరీతమైనటువంటి కోపం వాళ్ళ మీద ప్రదర్శిస్తున్నారు, దూషిస్తున్నారు, దేవుణ్ణి ధిక్కరిస్తున్నారు. వాళ్ళు పాడైపోతే సంతోషిస్తున్నారు.
అందుకే ప్రభు అంటున్నాడు, లోకమంతా సంతోషిస్తూ ఉన్నప్పుడు నాశనం నీ మీదకి రప్పిస్తాను. ఇశ్రాయేలు స్వాస్థ్యం పాడైపోవడం చూచి నీవు సంతోషించావు కాబట్టి నీకు ఆ ప్రకారంగానే చేస్తాను. నీవు పాడవుతావు, నీ దేశం యావత్తు పాడవుద్ది. అప్పుడు నేను దేవుడినైన యెహోవానని నీవు తెలుసుకుంటావు. ఇక్కడ గమనించండి, మనం దేవుని పిల్లలం. ఈనాడు ఎలాంటి శరీర సంబంధమైన లక్షణాలు మనం కలిగి ఉండకూడదు. ఎదోమీయులు శరీర సంబంధి, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు. దేవుని నమ్మిన ప్రజల్లో కూడా ఆత్మానుసారులు ఉంటారు, శరీరానుసారులు ఉంటారు. ఎదోమీయులు అంటే శరీరానుసారులు. మనం ఆత్మానుసారులమా శరీరానుసారులమా? ఎదోమీయులలో ఉన్నటువంటి లక్షణాలు చూస్తే వాటిని బట్టి మనల్ని మనం పరీక్షించుకుంటే మనం ఎవరమో అర్థమవుతుంది. వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? పగబట్టారు. దేవుని పిల్లలు పగపట్టకూడదు. అన్యాయంగా ఇతరులది ఆక్రమించారు. మనం ఇతరులది ఏది ఆశించకూడదు. అసూయపడ్డారు. మనం అసూయపడకూడదు. విపరీతమైన కోపాన్ని ప్రదర్శించారు. మనం అలా ఎన్నడూ చేయకూడదు. దూషణ మాటలు పలికారు. మనం ఇతరులను దూషించకూడదు. దేవుని ధిక్కరించారు. మనం ఎప్పుడూ దేవుణ్ణి ధిక్కరించకూడదు. ఇతరులు పాడైపోవడం చూసి సంతోషించారు. మనం అలాంటి దుర్లక్షణం కలిగి ఉండకూడదు. అలాంటి లక్షణాలు కలిగి ఉంటే దేవుడే పగ తీర్చుకుంటాడు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తానంటాడు హెబ్రీ పత్రికలో. కాబట్టి మనము సహోదరుల మీద, మరి ఎవరు ఎదోమీయులంటే ఎవరు? సహోదరులే, సహోదరులే వీళ్ళిద్దరు. యాకోబు సంతానం, యాకోబు ఏసావు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. కాబట్టి దేవుడు వారికి తీర్పు తీర్చి వారికి నాశనాన్ని ప్రకటించాడు. కాబట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనము ఎదుటివారి అంటే మన తోటి సహోదరుల ఎడల ఇలాంటి లక్షణాలు మనకు పగ పట్టడం కానీ, ఇతరులను ఆక్రమించడం కానీ, అసూయ పడడం కానీ, విపరీతమైన కోపాన్ని ప్రదర్శించడం కానీ, దూషించడం కానీ, దేవుని ధిక్కరించడం కానీ, వాళ్ళు పాడైపోతే సంతోషించడం కానీ మనం ఎన్నడూ చేయకూడదు. అవి దేవునికి ఇష్టము కాని పనులు. అలాంటి వారిని దేవుడు పతనం చేస్తాడు. ఆ విషయంలో మనం జాగ్రత్త వహించాలి. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటి దినం మనం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.